నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థాన ఆలయ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆమెడ శ్రీనివాస్ ను నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేవరకోట దేవస్థాన ఆలయాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. అనంతరం దేవస్థాన చైర్మన్ ఆమెడ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం చైర్మన్గా బీసీ సంక్షేమ సంఘం ద్వారా నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసిన బీసీ సంఘ నాయకులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు స్వామివారి దేవాలయ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారంతో ముందుకు వెళ్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న సమస్యల్లో కొన్ని మీ ముందుకు కూడా త్వరలో తీసుకొస్తాము. భక్తుల ఒక కమిటీని ఏర్పాటు చేసి మరియు భక్తుల సమావేశాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పంపిస్తాము. సంక్షేమ సంఘం తరఫున నూతనంగా మన దేవరకోట దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆమడ శ్రీనివాస్ అన్న గారు మా అందరికీ ఆత్మీయుడు, మా అందరికీ ఒక ప్రియమైన అన్న లాంటి వారు. సో వీరి హయాంలో మన యొక్క అతి ప్రాశస్త్యమైన పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరకోట దేవస్థానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అగ్రపదాన నిలుపుకోవాలని, ముఖ్యంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా భక్తులతోటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం నూతనంగా నిర్మల్ దేవరకోట దేవస్థానం చైర్మన్గా నియామకమైన అన్న శ్రీ ఆమెడ శ్రీనివాస్ గారిని సన్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ఆధ్వర్యంలో ఆ వెంకటేశ్వర స్వామి కృపతో మరింత ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉమ్మడి జిల్లాలోనే